పూంపుహార్లో వేలగని వెళ్ళొచ్చాడు? ఎవరది? నేనండి. ఆఫ్టర్ 1 ఇయరా? కాదు, ఆఫ్టర్ 7 months. 5 months గడిచిపోయాయి కదా. అబ్బా, గర్భాధానం గడికి గడేసుకునే టైంలో నా గడియ దించబెట్టయ్యా. పాతేవలే బొంగు. గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి? రాజయోగం కదా. ఏది ఎక్కడ పట్టింది రాజయోగం? కనీసం శోభన యోగం కూడా పట్టలేదే. పుంపుహార్ ఏంటి? శోభనం తగ్గలేదా? అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది. అదేంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో. పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత ఏమన్నా? మగాడు అన్నావు. పెళ్ళై శోభనం దొరకపోతే నువ్వు మొగుడు అవుతావు, కానీ మొగాడు ఎలా అవుతావు? కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుంపుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుంపుహార్ రా బాబు. డబ్బిస్తే గానీ శోభనం చేయనంటాడు వాడు. శోభనం జరిగితే గానీ లక్కరాదంటావు నువ్వు. నువ్వు రికమెండ్ చేయకూడదు. ఏ ఉద్యోగం కన్నా అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు. శోభనానికి ఏమని చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా? అదే చెప్పు. ఉప్పులో చాపెట్టి కొడతారు. మరి ఇప్పుడు ఎలాగయ్యా బాబు? మాయల పకీరి ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు. మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా? ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చేసావు, ఏం చేసావు అన్నది కాదు, బ్లడ్ పుంపుహార్ అవటం ముఖ్యం. అయితే ఎల్లుండి దాకా ఆగను, రేపే చేస్తా. టాటా బిర్లా. డెన్సెట్ లో హీరోయిన్ లాగా అరవకు. నేనే. కొంచెం ఆగు, ముక్కు దగ్గర పెడతా. ఏమిటి? మత్తులో ముంచిన గుడ్డ. ఏదది? ఎక్కడ పెట్టాను? అది ఇప్పుడు దేనికండి? నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయడానికి. ఏమిటో, హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. దీనికి అంతటికి కారణం మీ బాబే. వాడి సంగతి నేను కింగునయ్యాక తేల్చేస్తాను. ముందు నీ సంగతి చూసేస్తాను. ఎవడ్రా వాడు? నువ్వా? లచ్చట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా? నవిలావులే చొట్ట. తెలిసి తెలియకుండా మాట్లాడుకో. నేనేం గుమ్మంలోంచి రాలేదు, గోడ దూకొచ్చాను. తిన్నావులే గ్రాస్. ఎదవేస్తా వేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు కేసేయగలను. నా కూతురు ఈడు అయినా పర్లేదు. విన్నావా భార్యమణి? మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో. కన్న కూతురు వీడో అయినా పర్వాలేదనుకునే వీడు నీకు తండ్రా? కాదు, చేస్తే కాదు. రా, నాతో రా, పొద్దున్నే పంపించేస్తాను. విన్నావా బేబీ? నిన్ను జీవితాంతం పోషిస్తానడం లేదు, ఈ నైట్కి తీసుకెళ్లి పొద్దు చంపేస్తానంటున్నాడు. ఈ నీ మొగుడా? కాదు, చస్తే కాదు. అయ్యా, 600 ఆయన నా భర్త కాదు, లచ్చ అయితేనే నీ భర్త. ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. ఇప్పుడు మనకి ఏం తక్కువని? ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నా లచ్చ నాకు ఇచ్చేయి. ఆ ఒక్కటే అడక్కు. సరే. అలా అన్నావు, బాగుంది. చూడు, నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసి. ఆ ఒక్కటి అడక్కు. అనుకున్నాను అంటావని. నువ్వు ముత్యాల ముగ్గు విలనికి ఎక్కువ, గ్యాంగ్ లీడర్ విలనికి తక్కువ కదా. అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది, లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది. నాన్న, డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా? ఒక్కసారిగా 1,00,000 రూపాయలు తెమ్మంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను. కాకపోతే ఒకటి వడ్డీయేగా కొడతా. చెప్పుచ్చు కొడతాను. చెప్పింది పూర్తిగా వింటున్నాను, చెప్పు. మొదటి 25,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు. రెండో 25,000 ఇస్తే అమ్మాయి చేత్తో కూడు తినొచ్చు. మూడో 25,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు. చివరి ఆఖరి 25,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు. అయితే ఓ పని చేద్దాం, ముందు శివరాఖరి పేమెంట్ ఇచ్చేస్తాను, ఆ కార్యం జరిపించే. అయితే ఓ పని చేద్దాం, 4వ వాయిదా 1,00,000 చేద్దాం, ఆ మొదటి 3 రద్దు చేద్దాం. మళ్ళీ మొదలు. పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు డింటింగ్ చేయడమే ఏర్పాటు చేస్తాను. ఒరే ఎవరక్కడ? మెడబెట్టి బయటికి కంటిస్తే 4 రకాలుగా అనుకుంటారు. చేత నేనే అల్లు టైప్ లో స్టైల్ గా బయటకు వెళ్ళిపోతాను. నువ్వు సైలెంట్ గా ఉంటా. ఏమాయ్ వెళ్ళొస్తాను మావి గారు. ఇదిగో మీ అమ్మాయి గారిని పువ్వులో చూసుకోండి.
మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త.